ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏంటూర్మిళ, శివావాసు కలిశారని నువ్వు నమ్ముతున్నావా? చూడండి, అన్నయ్యని అసలు నేనెందుకు అనుమానిస్తాను? ఆయనేంటనేది పూర్తిగా అర్థం చేసుకున్నాను. తను నా రక్తం పంచుకు పుట్టకపోయినా నాకు సొంత అన్నయ్య కంటే ఎక్కువ. ఆయన ప్రేమాభిమానాల్ని నేనెలా శంకిస్తాను? అసలు ఆయన విషయంలో ఎంత మదన పడుతున్నారు, ఎంత బాధపడుతున్నారనేది నేను అర్థం చేసుకోగలనండి. ఇదంతా ఎవరు చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారనేది నాకు బాగా తెలుసు. ఏంటూర్మిళ, వాసు మీద అనుమానం లేదు అంటున్నావు, నిజాన్ని నిగ్గు తేలుస్తానంటున్నావు. అంటే నీ అనుమానం ఎవరి మీద? అనుమానం కాదండి, నమ్మకం. ఈ నాటకమంతా ఆడుతున్నది ఇంకెవరో కాదు, ఆ విష్ణుమూర్తి. విష్ణుమూర్త? అవునండి, ఖచ్చితంగా ఈ నాటకం ఆడుతుంది విష్ణుమూర్తే. అందులో ఎటువంటి సందేహం లేదు. ఆ నిజం అనేది నాకు అర్థమైంది కాబట్టి ఈరోజు వాడి నిజ స్వరూపాన్ని బయట పెట్టడానికి వెళ్తున్నాను. అలా ఎలా చెప్పగలవు? ఇంతవరకు మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది. ఇందులో కూడా ఇంకెవరి కుట్రైనా ఉందేమో. లేదండి, ఇందులో ఎవరి కుట్రలు కుతంత్రాలు అనేవి లేవు. నిజంగానే శివ గనక అన్నయ్యని కలిసుంటే ఖచ్చితంగా అన్నయ్య మనకి నిజం అనేది చెప్పుండేవారు. నా కొడుకు తిరిగొచ్చాడమ్మా, వాణ్ణి క్షమించమ్మా అని అడిగుండేవారు కదా. కానీ అన్నయ్య మాత్రం ఈ విషయాన్ని పంచుకోలేదు. ఈ మధ్య ఆయన కూడా చాలా బాధపడుతున్నారు. ఆ వస్తున్నటువంటి ఫోన్ కాల్స్ చేస్తుంది శివ అని చెప్పి అన్నయ్య కూడా నమ్మలేదు. ఇంతవరకు ఆ విష్ణుమూర్తి అన్నయ్యకి ఎదురు కాలేదు, కేవలం ఫోన్లోనే నమ్మిస్తున్నాడు. ఇదంతా విష్ణుమూర్తి చనిపోయిన తర్వాతే జరుగుతుంది కదా. అసలు విష్ణుమూర్తి ఇదంతా చేస్తాడని చెప్పి ఎవరూ ఊహించరు కాబట్టి ఈ నాటకానికి తెర తీశాడు. కాని భాను విష్ణుమూర్తిని చూసేసింది. వాడు బతికున్నాడన్నటువంటి నిజం మనకి తెలిసిపోయింది. ఆ గొడవ జరిగిన రోజే వాసు అన్నయ్య శివని కలుస్తున్నారని నాకు మొదటిసారి ఫోన్ కాల్ వచ్చింది. అప్పుడే నాకు అనుమానం వచ్చింది, ఇదంతా కూడా మనని విష్ణుమూర్తి తప్పుదారి పట్టించడానికి చేస్తున్నాడు అని. నేను నమ్మకపోయేసరికి తన నాటకాన్ని మరింత రక్తి కట్టించడం కోసం నేను నమ్మేలా చెప్పాడు. ఈరోజు అన్నయ్య శివ కలుస్తున్నారని చెప్పి ఒక అడ్రస్ కూడా నాకు ఇచ్చాడు. ఖచ్చితంగా ఇదంతా ఆ విష్ణుమూర్తి నాటకం అన్న విషయం నాకు తెలుసు. వెంటనే విష్ణుమూర్తిని పట్టుకుని నా కుటుంబంతో ఎందుకు ఇలా ఆడుతున్నావని ఆ చెంప ఈ చెంప వాయిద్దామని బయలుదేరుతున్నాను. వాడు చేసిన తప్పుకి శిక్ష వేసి పోలీసులకి అప్పచెప్తాను, అందుకే బయలుదేరుతున్నానండి. అంటే ఫోన్ చేస్తున్న అజ్ఞాత వ్యక్తి గొంతు మార్చి మరీ ఎలా మాట్లాడగలుగుతున్నాడు? నేరమే వృత్తిగా పెట్టుకున్నవాడు, కుటుంబాన్ని నాశనం చేయడమే వాడి ఆశయంగా పెట్టుకున్నవాడు. మన కుటుంబంలోనే అలజడి సృష్టించడం తన కర్తవ్యమని చెప్పి ముందుకు వెళ్తున్నటువంటి మనిషి ఇలా గొంతు మార్చి మాట్లాడడానికి ఏదో ఒక విధమైన ఏర్పాటు చేసుకునే ఉంటాడండి. మనం నమ్ముతున్నాము, మళ్ళీ రెండు కుటుంబాలు కొట్టుకు చస్తామని చెప్పేసి అనుకుంటున్నాడు. కానీ ఒకసారి పొరపాటు జరుగుతుంది, రెండోసారి జరగదు అని చెప్పి వాడు తెలుసుకోలేకపోతున్నాడు. భాను ఏంటో అన్నయ్య ఏంటో వాళ్ల గొప్పతనం ఏంటనేది నేను పూర్తిగా అర్థం చేసుకున్నానండి. ఇప్పుడు వాళ్ల గురించి ఎవరు ఎన్ని చెప్పినా సరే నేను నమ్మను. ఈ విషయం గురించి భానుకు కూడా తెలుసుండదు. తెలుసుంటే తను ఖచ్చితంగా విష్ణుమూర్తిని పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది, లేదు అంటే నా దగ్గర చెప్పైనా తీరుతుంది. అందుకే భాను అన్నయ్య విష్ణుమూర్తిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నావని నాకు చెప్పినా ఏ ప్రయత్నాలు చేయొద్దు అని చెప్పి నేనే చూసుకుంటానని కఠినంగా వాళ్ళకి చెప్పాను. అప్పుడు అలా చెప్పింది భాను మీద కోపంతో కాదండి. పరిస్థితి ఏంటి అనేది నాకు తెలుసు. నేనిప్పుడు వెళ్తున్నాను కదా, వాడంతా ఏంటి అనేది తేల్చుకుంటాను. నువ్వు ఒక్కదానివే వద్దు ఊర్మిళ, నేను కూడా వస్తాను. కార్తీక్ను కూడా సాయం తీసుకెళ్దాం. కానీ నువ్వు ఒక్కదానివే వెళ్ళడం చాలా ప్రమాదం. లేదండి, మీరెవ్వరూ రావద్దు, నేనొక్కదాన్నే వెళ్తాను. వాడు ఖచ్చితంగా నేను అన్నయ్య మీద కోపంతో వస్తాను అని చెప్పి ఊహిస్తాడు. కానీ వాడి ఊహకి అందనటువంటి ట్విస్ట్ నేనిస్తాను. అసలే వాడు క్రిమినల్ ఊర్మిళ. నువ్వు చెప్పేది మంచి విషయమే, కానీ ఎలాంటి జాగ్రత్త తీసుకోకుండా వెళ్ళడం, ఇంకొకరి సపోర్ట్ లేకుండా వెళ్ళడం మాత్రం మంచిది కాదు. ఎందుకండి అంత భయపడతారు? నా ప్రాణానికి తన ప్రాణం అడ్డు వేస్తే మా అన్నయ్య అక్కడున్నారు. ఆయన అండగా ఉండగా అసలు వాడు నన్నేం చేస్తాడు? నాకు ఏవీ కాదు, నేను వెళ్తాను. మీరు ఇక్కడే ఉండండి, ధైర్యంగా ఉండండి. సరే మావయ్య, నేను బయలుదేరుతాను.
మొత్తం నువ్వు కరెక్ట్గా చేస్తానని చెప్తున్నావు కదా, నీ మీద నాకు పూర్తిగా నమ్మకం వచ్చింది. ఎక్కడా ఏ తేడా రాకూడదు. ఈ రోజుతో ఆ వాసుదేవర ఊర్మిళ ఆంటీ కుటుంబాల మధ్య అఘాతాన్ని సృష్టించాలి. కార్తీక్ జీవితంలో నుంచి భాను పూర్తిగా వెళ్ళిపోవాలి. ఇంక కార్తీక్ వాళ్ళ వైపు ఎప్పుడు కన్నెత్తి చూసే పరిస్థితి కూడా రాకూడదు. అంతలా వాళ్ళ మధ్య దూరం పెరగాలి. అమ్మా నీలిమా, ఒక కుటుంబాన్ని నిలబెట్టాలంటే ఎంతో కష్టపడాలి. ఒక జీవితాన్ని కలపాలంటే ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోవాలి. ఒక చెట్టుని పెంచాలి అంటే ఎంతో శ్రమ పడాలి. కానీ 30 ఏళ్లు పెరిగిన చెట్టుని 30 నిమిషాల్లో నరికేయొచ్చు. నిర్మించడం కష్టమేమో కానీ నాశనం చేయటం చాలా సులువైన పని. భాను ఎంతో శ్రమపడి తన కుటుంబాన్ని నిలబెట్టుకుని కార్తీక్ మనసులో స్థానాన్ని సంపాదించింది. అత్తగారిని అమ్మలా మార్చుకుంది. కానీ మనం వేసే ఎత్తు వల్ల తన ఎన్నో ఏళ్ల శ్రమ బూడిదలో పోసిన పన్నీరవుతుంది. ఆ కుటుంబం నిలువునా చీలిపోతుంది. ఇంకా ఎప్పటికీ కలవదు. చెప్పుడు మాటలు నమ్మే ఊర్మిళ ఇంకా ఎప్పటికీ భానుని నమ్మదు. తల్లే ఊపిరిగా బతికే కార్తీక్ తల్లికి కోపం తెప్పించిన భాను మీద ఎప్పటికీ ప్రేమ చూపించాడు. అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. ఇది కలికాలం అమ్మా. మనలాంటి కంత్రీ వాళ్ళకి కలిసొచ్చే కాలం. నువ్వేం ఆలోచించకు. నువ్వు ఆ ఇంటికెళ్ళి ఎదురు చూస్తూ ఉండు. శుభవార్త తప్పకుండా వస్తుంది. ఎన్నో ఏళ్ల మన ఓటమికి ఈ విజయం గొప్ప ఉపశమనం కావాలి మావయ్య. వాళ్ళు చిన్న చిన్న విషయాల్లో గెలిచారు. ఈ రోజుతో మనం శాశ్వతంగా గెలవబోతున్నాం. నువ్వు చెప్పే శుభవార్త కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను మావయ్య. ఆల్ ది బెస్ట్. నేను వెళ్ళొస్తాను. పోలీసులు ఇక్కడికొచ్చారేంటి? అంటే నేనెక్కడున్నానో పోలీసులకు తెలిసిపోయిందా? డేగ కన్ను కూడా దొరకకుండా ఇంత దూరంగా నేను నీలిమ ఉంటుంటే ఈ లొకేషన్ ఎలా ట్రేస్ చేయగలిగారు? వీళ్ల కళ్ళు కప్పి బతికున్నా నేను చచ్చానని నమ్మించి మరీ బయటకొచ్చాను. కానీ పోలీసులు ఇంటిని తెలుసుకున్నారు. ఇప్పుడేం చేయాలి? విష్ణుమూర్తి అంటే ఏమనుకున్నారా? నన్ను చాలా తక్కువ అంచనా వేశారు. నేను భారతంలోని శకుని టైపు. మంచిగానే కనపడతాను, మంచిగానే మాట్లాడతాను. కానీ నేను వేసే ఎత్తులతో ధర్మరాజు అంతటి వాడే చిత్తవుతాడు. అదిరా ఆనాటి శకునికి ఈనాటి విష్ణుమూర్తికి ఉన్న గొప్పతనం. అలాంటిది నన్ను పట్టుకోవడానికి వచ్చారా? ఇప్పుడు మీరెక్కడున్నారో ప్రపంచానికి తెలీదు. మీరు ఫోన్లు చేయలేరు, ఈ తలుపులు బద్దలుకొట్టలేరు. ఇన్నాళ్ళు నన్ను అరెస్టు చేసి జైల్లో ఆనందం చూశారు కదరా. ఇప్పుడు నేను మిమ్మల్ని అరెస్ట్ చేసి నా పగ ఇలా తీర్చుకున్నాను. సార్, ఏమైంది సార్? ఇంకేమవుతుంది? ఆ విష్ణుమూర్తిని మనం పట్టుకుందామని వస్తే వాడు తెలియగా మనం ఇరికించాడు.
ఎవరికి మనం ఫోన్ చేయకుండా టెలిఫోన్ జామర్ ఆన్ చేశాడు. ఇక్కడ ఏ సిగ్నల్ ఉండదు. వాడెంత పెద్ద క్రిమినల్లో చూసావా? మన కంటి నుంచి కూడా తప్పించుకున్నాడు. ఇప్పుడు ఎలా సార్? కార్తిక్ గారు మన మీద నమ్మకంతో మనకి పని అప్పగించారు. వాళ్ళు కూడా వస్తామన్నారు. బట్ మనం ఇంత తెలివి తక్కువగా ఇరుక్కున్నాం. ఏవండి, పోలీసులు కూడా వచ్చారు. వాళ్ళు విష్ణుమూర్తిని పట్టుకుని ఉంటారు. అందుకే బాను పోలీసుల సాయం కూడా తీసుకున్నాను. వాళ్ళు మనకన్నా ముందే వచ్చారు. పద లోపలికి వెళ్ళి చూద్దాం. మీరేంటి లోపల ఉన్నారు? సారీ మేడం, మేమిక్కడికి వచ్చేటప్పుడు ఆ విష్ణుమూర్తి మమ్మల్ని చూసినట్టున్నాడు. మేం లోపల వచ్చే వరకు డోర్ తీసే ఉంచాడు. తెలివిగా మా నుండి తప్పించుకొని బయట లాక్ చేసుకొని వెళ్ళిపోయాడు మేడం. పదండి. ఒక్క నిమిషం. విష్ణుమూర్తి మిమ్మల్ని లాక్ చేస్తే కనీసం మాకు ఫోన్ చేయాల్సింది. ఇప్పుడు చూడండి, వాడు తప్పించుకున్నాడు. మీరు ఫోన్ చేస్తుంటే అట్లీస్ట్ దారిలో అయినా పట్టుకునే వాళ్ళం కదా. ఐడియా రాకపోతే ఎలాగా? మేం ఫోన్ ట్రై చేద్దాం అనుకున్నాం సార్, కానీ ఇక్కడ సిగ్నల్స్ లేవు. హలో ఎస్ఐ గారు, ఆ విష్ణుమూర్తి ఎక్కడున్నాడో తెలిసిందండి. వాడిప్పుడు ఒక ప్లేస్కి వస్తున్నాడు. ఊర్మిళ, వాసు కూడా అక్కడికే వెళ్ళారు. మీరు మీ పోలీసులు వెంటనే వెళ్ళండి. వాడిని అక్కడే పట్టుకోండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ వాడు తప్పించుకోకూడదు. మీ కొడుకు కోడలు విష్ణుమూర్తి ఎక్కడున్నారో ట్రేస్ చేశారు సార్. వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. విష్ణుమూర్తిని పట్టుకుందామని మేము ఇక్కడికి వచ్చాం. వాడు తెలివిగా మమ్మల్ని లాక్ చేసి తప్పించుకొని వెళ్ళిపోయాడు సార్. అలా అంటే ఎలా ఎస్ఐ గారు? నా భార్య ఊర్మిళ, నా స్నేహితుడు వాసు రిస్క్లో ఉన్నారు. ఒకసారి ఆ ఫోన్ మా వాళ్ళకివ్వండి. అలాగే సార్. మేడం. మావయ్య. అమ్మ భాను, ఆ విష్ణుమూర్తి గొంతు మార్చి మీ అత్తయ్యను ఒక ప్లేస్కి రమ్మన్నాడమ్మా. అక్కడికి వాసు కూడా వెళ్ళాడంట. ఇప్పుడు వాళ్ళిద్దరూ గొడవ పడేలా ఉన్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
కానీ ఇదంతా మనం కనిపెట్టామని తెలిస్తే వాడు ఎలాంటి స్టెప్ అయినా తీసుకోగలడు. మీరేం భయపడద్దండి. నేను ఆయన పోలీసులు అందరం అక్కడికి వెళ్తాం. వాడు ఎటువంటి పరిస్థితుల్లో తప్పించుకోలేడు. మేము ఇప్పుడే బయలుదేరుతున్నాం. అత్తయ్యకి ఏం జరగదు, మేము చూసుకుంటాం. అలాగేనమ్మా, జాగ్రత్త. ఉంటానమ్మా. ఏంటి మావయ్య మీరనేది? విష్ణుమూర్తి ఎక్కడికి రమ్మన్నాడు? అత్తయ్య అక్కడికి ఎందుకు వెళ్ళింది? వాసుదేవరావు గారు కూడా వెళ్ళడం ఏంటి? అసలు ఏం జరిగిందో చెప్పండి మావయ్య. కానీ ఊర్మిళ ఇదంతా విష్ణుమూర్తి ఆడుతున్న నాటకం అని తెలుసుకుంది. ఆ విషయాన్ని బయట పెట్టకుండా విష్ణుమూర్తిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని ఊర్మిళ అక్కడికి వెళ్ళింది. వాసు కూడా అక్కడే ఉన్నాడు. అమ్మా అంటే మీరంత కోపాన్ని చూపిస్తుంటే నమ్మేశారేమో అనుకున్నాము. కానీ నాటకమని తెలుసుకున్నారా? ఎంత పొరపాటు జరిగింది. మావ ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయాడు. ఏ నిజం తెలీదు. వాళ్ళు కొట్టుకు చేస్తారు అనుకుంటున్నాడు. కానీ మావ ఇరుక్కుంటాడని తెలీదు. ఎలాగైనా మావే నవ్వాలి. నీలిమా, ఇలా రా. ఏంటి పార్దు, ఏమైంది? ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు. ఎక్కడికి? ఏం లేదు పార్దు, చిన్న పనుంది, బయటికి వెళ్ళాలి. ఇప్పుడు నువ్వు బయట నుంచే కదా వస్తున్నావు. ఆయన లోపలికి రావాల్సిన నువ్వు మళ్ళీ బయటకు వెళ్ళడం ఏంటి? అది ఒక పని మీద వెళ్ళాను. తీరా వెళ్ళాక ఆ పని మర్చిపోయి వచ్చేసాను. అది ఇంటికొచ్చాక గుర్తొచ్చింది. ఇప్పుడు వెళ్తున్నాను. నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. నువ్వు మా మాటలన్నీ విన్నావని నాకు అర్థమైంది. నువ్వు కూడా మాతోనే రా. మీ మావయ్య తప్పించుకున్నాడని, తను బయటుంటే ప్రమాదం అని నువ్వు కూడా చెప్పావు కదా. అందరం కలిసి వెళ్ళి పట్టుకుందాం. ఎంత పని జరిగింది మావయ్య. నువ్వు చాలా తెలివి తక్కువగా అక్కడికి వెళ్ళిపోయావు. నేను ఫోన్ చేసి చెప్పాలనుకున్నా ఈ పార్తో నన్ను ఫోన్ చేయనివ్వకుండా అక్కడికే తీసుకొస్తున్నాడు. ఇది మన ఇద్దరం కలిసి ఆడుతున్న నాటకం అని తెలిస్తే నా ప్రాణం అక్కడే తీసేస్తాడు. వీళ్ళందరినీ బుక్ చేద్దామనుకుంటూ వీళ్ళ చేతుల్లో అడ్డంగా మనం బుక్ అయ్యాం. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. భగవంతుడా, నువ్వే నాకేదైనా దారి చూపించు. ఏంటి ఆలోచిస్తున్నావు? పదా. ఊర్మిళ కూడా వచ్చేసింది. వాసుదేవరావుకి ఊర్మిళ ఎదురైతే చాలు ఇక్కడికి ఎందుకు వచ్చావని అడుగుతుంది. వాసుదేవరావు ఏమీ చెప్పలేడు. ఇంకా నాటకాన్ని మొదలు పెడితే వాసుదేవరావుని ఊర్మిళ ఇక్కడే షూట్ చేసేస్తుంది. తర్వాత భానుని ఇంటి నుంచి గెంటేస్తుంది. నా మేనకోడలు ఆ ఇంట్లో కోడలైపోతుంది. ఓ
చెల్లిమా నువ్విక్కడ? మీరేమీ నాకు చెప్పక్కర్లేదన్నయ్య. ఇక్కడికి మీరెందుకు వచ్చారనే విషయం నాకు తెలుసు. అది కాదమ్మా, అసలు ఏం జరిగిందంటే చెప్పాను కదన్నయ్య, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారనేది నాకు బాగా తెలుసు. నీ కొడుకు శివలాగా నాటకం ఆడుతుంది ఎవరో కాదు, ఆ విష్ణుమూర్తి. మిమ్మల్ని నమ్మించి ఇక్కడికి తీసుకొచ్చింది ఆ విష్ణుమూర్తి. నాకు కూడా ఫోన్ చేసి మీరొచ్చి శివని కలుస్తున్నారు, కావాలంటే వచ్చి చూసుకోమని చెప్పాడు. అంటే మళ్ళీ మీరు నేను కోపాల్ని పెంచుకోవాలని, మరిద్దరు కుటుంబాల మధ్య గొడవలు మొదలవ్వాలని, భానుని నేను ఇంట్లోంచి గెంటేయాలని చెప్పి ఇదంతా విష్ణుమూర్తి ఆడుతున్న నాటకం. ఈ నిజం మొత్తం నాకు తెలిసిందన్నయ్య. వాణ్ణి పట్టుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. నువ్వెందుకు వచ్చావు తల్లి? ప్లాన్ ఏ ఫెయిల్ అయింది, ప్లాన్ బి ఫాలో చేయాలి. ఏంటి ఊర్మిళ, ఇంకా నేను తప్పించుకోలేనని నువ్వు అనుకుంటున్నావు కదా? ఇక్కడి నుంచి తప్పించుకునేది నేను, నా చేతిలో పైకి పోయేది నువ్వు. అందుకే ఆప్షన్ బి పెట్టుకున్నాను. ఇప్పుడే ఇక్కడ నిన్ను చంపేస్తాను. ఆ కేసు వాసుదేవరావు మీద పడుతుంది.